హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్‌ఫుల్లీ వర్స్ బై లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మనం ఈ వీడియోలో డాటింగ్ టూల్స్ యూజ్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనము డాటింగ్స్ టూల్స్ ఎలా యూజ్ చేయాలనేది చూసాము. సో, ఈరోజు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. సో, ఆల్రెడీ మీకు డాటింగ్ టూల్స్ ఇప్పుడు ఐడియా ఉంది. వాటిలో నేను అక్రిలిక్ రాడ్స్‌లో ఒక సైజు టూల్ తీసుకొని ఒక డాట్ క్రియేట్ చేశాను. సింపుల్ డాట్ క్రియేట్ చేయడం. అలా సింపుల్ డాట్ క్రియేట్ చేస్తాము. నెక్స్టు అదే టూల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక డాట్ ప్లేస్ చేశాను. దాని పక్కన ఇంకో డాట్ ప్లేస్ చేశాను. కింద ఒక డాటు అండ్ దెన్ పైన ఒక డాటు. సో, ఇది ఒక ప్యాటర్న్. సో, అలా సేమ్ సైజ్ మీకు ఏ సైజ్ డాట్ కావాలి అంటే ఆ సైజ్ టూల్ యూజ్ చేసి మీరు ఇదొక ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవచ్చు. నె నెక్స్ట్ ప్యాటర్ను సేమ్ అదే టూల్ యూజ్ చేసి నేను ఒక బిగ్ డాట్‌ని ప్లేస్ చేశాను. సో, దాని తర్వాత మన నెయిల్ ఆర్ట్ టూల్స్ ఉన్నాయి కదా! అందులో పెద్ద సైజ్ తీసుకొని బిగ్ డాట్ కింద ఒక స్మాల్ డాటు, దాని పక్కన ఇంకో డాటు, దెన్ కింద ఇంకో డాట్ అలా 3 డాట్స్ ప్లేస్ చేసుకొని ఇంకొక ప్యాటర్న్. ఇవన్నీ చాలా ఈజీ అండ్ సింపుల్ ప్యాటర్న్స్. ఎవరైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్‌లో మనం ఒక బిగ్ డాట్ ప్లేస్ చేసుకొని దాని చుట్టూ స్మాల్ డాట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాము. ఈ ప్యాటర్న్ నేను బిగినర్స్ కోసం చూపిస్తున్నాను. అంటే ఈక్వల్ గ్యాప్‌తో స్మాల్ డాట్స్ బిగ్ డాట్ చుట్టూ ఎలా పెట్టాలి అనేది. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే పైన ఒక డాటు, కింద ఒక డాటు, లెఫ్ట్ ఒక డాటు, రైట్ ఒక డాటు. సో, మీకు 4 డైరెక్షన్స్‌లో డాట్స్ ప్లేస్ చేసేసారు. వాటి మధ్యలో మళ్ళీ డాట్ ప్లేస్ చేసుకోండి. దాని తర్వాత మిగిలిన గ్యాప్ ఉంది కదా! ఈచ్ డాట్ బిట్వీన్ ఏదైతే గ్యాప్ ఉందో, ఆ గ్యాప్ మధ్యలో ఇంకొక డాట్ ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఒక్క డాట్ ప్లేస్ చేసుకోవడానికి మాత్రమే గ్యాప్ ఉంది. సో, అలా మీరు డాట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక పెద్ద సర్కిల్ చుట్టూ ఇంకొక స్మాల్ డాట్స్ మీకనేది ఈవెన్ గ్యాప్స్‌తో మీరు స్మాల్ డాట్స్ పెట్టుకోవచ్చు. ఇది బిగినర్స్ కోసం ఈ మెథడు. సో, నెక్స్ట్ చూపిచ్చే మెథడ్ ఏంటి అంటే, జనరల్‌గా నేను ఫాలో అయ్యే మెథడు. నాకేంటి అంటే, ముందు చూపించిన మెథడ్ నాకంత కంఫర్ట్ ఉండదు. సో, నేను పెద్ద డాట్ పెట్టుకున్న తరువాత, చుట్టూ ఫస్ట్ ఏదో ఒక ప్లేస్‌లో ఒక డాట్ స్టార్ట్ చేసి, దాని పక్కన ఇంకో డాటు, ఈ సేమ్ గ్యాప్ ఇస్తూ డాట్స్ అన్నీ సర్కిల్ చుట్టూ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు చూస్తున్నారు గదా! అండ్ ఈ డాట్స్ స్మాల్ డాట్ కానీ, బిగ్ డాట్ కానీ ఏవైనా చేసేటప్పుడు మనము ప్రతి డాట్‌కి కంపల్సరీగా పెయింట్‌లో మనము టూల్‌ని డిప్ చేసుకోవాలి. అండ్ దెన్ ప్లేస్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు డాట్ అనేది ఈక్వల్ సైజ్ వస్తుంది. సో, ఇప్పుడు ఈ 2 మెథడ్స్‌లో మీరు ఏది కంఫర్టో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ దెన్ మీరు ఫాలో అవ్వండి అదే మెథడ్‌ని. నెక్స్ట్ మీకు వాకింగ్ డాట్స్ అనేవి ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. సో, నేను ఒక పెద్ద సర్కిలు బిగ్ టూల్ యూజ్ చేసి ప్లేస్ చేశాను. సో, నేను వాకింగ్ డాట్స్ పెట్టేప్పుడు 2 మెథడ్స్ మనం ఫాలో అవ్వచ్చు. మనం ఏ అయితే వాకింగ్ డాట్స్ పెట్టాలనుకున్నామో దానికంటే పెద్ద టూల్ తీసుకొని మిడిల్ డాట్ పెట్టుకోవాలి. అండ్ దెన్ మేము పెట్టుకోవాలనుకున్న వాకింగ్ డాట్స్ ఆ టూల్ తీసుకొని రిమైనింగ్ డాట్స్ అన్నీ అటు ఇటు ఫస్ట్ వన్ సైడు అండ్ దెన్ ద అదర్ సైడు ప్లేస్ చేసుకోవాలి. అప్పుడేంటంటే మిడిల్ డాట్ కొంచెం పెద్ద సైజొస్తుంది. సైడ్ డాట్స్ ఈక్వల్ సైజొస్తాయి. సో, మనకు ప్యాటర్న్ అనేది మంచిగా కనిపిస్తుంది చూడ్డానికి నీట్‌గా. సో, నేనిక్కడ 2 డాట్స్ చూపిచ్చాను కదా! వాకింగ్ డాట్స్. బిగ్ డాట్‌కి కొంచెం గ్యాప్ ఇస్తే ఎలా ఉంటుంది? గ్యాప్ లేకుండా ఎలా ఉంటుంది అనేది చూపించాను. అది నెక్స్ట్ వీడియోలో మీకింకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మీకు అదే వాకింగ్ డాట్స్‌ని యూజ్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తున్నాను. నేను మన డాటింగ్ టూల్స్ ఉన్నాయి కదా! అందులో స్మాల్ టిప్ టూల్ తీసుకున్నాను ఫస్ట్.
స్మాల్ టిప్ అనేది యెల్లో. లేదు అంటే యాక్చువల్‌గా అయితే పింక్ కలర్ ఈస్ ద స్మాల్ టిప్. నా దగ్గర పింక్ లేదు కాబట్టి యెల్లోతో స్టార్ట్ చేశాను. సో, మనం ఇప్పుడు ఫస్ట్ డౌన్ నుంచి అప్‌కి వాకింగ్ డాట్స్ ప్లేస్ చేసాము. ఇప్పుడు అప్ నుంచి డౌన్‌కి ప్లేస్ చేద్దాము. ఆపోజిట్ డైరెక్షన్‌లో ప్లేస్ చేస్తున్నాను. మిడిల్ డాట్ పెట్టాను కదా! సో, వాకింగ్ డాట్స్ ఇప్పుడు పెడుతున్నాను. సో, అప్ టు డౌన్, డౌన్ టు అప్ ప్లేస్ చేశాను ఆపోజిట్ డైరెక్షన్‌లో. నెక్స్టు యెల్లో టూల్ అయిపోయిన తర్వాత దానికంటే కొంచెం బిగ్ టిప్ ఉండే టూలు వైట్ టూలు. సో, నెక్స్ట్ డాట్స్‌ని అక్కడే దానిపైన ఒక వాకింగ్ డాట్స్ ప్లేస్ చేసాం గదా! దానిపైనే ఇంకొక వాకింగ్ డాట్స్ ప్లేస్ చేస్తున్నాము. యూజింగ్ వైట్ టూల్. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టిప్ కొంచెం సైజ్ పెరిగినప్పుడు మనకు టిప్ ఎక్కువ పెయింట్‌ని హోల్డ్ చేస్తుంది కాబట్టి, సో, మనకి ఇప్పుడు డాట్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఒక రౌండ్ పెరుగుతుందో సర్కిల్ మనకు అప్పుడు డాట్స్ పెరుగుతాయి. సో, డాట్స్ పెరిగినప్పుడు మనకి ఎక్కువ పెయింట్ కావాలి. అందుకని పెద్ద టిప్ ఉండే టూల్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు దాని నెక్స్ట్ సైజ్ టిప్ వచ్చేప్పటికి బ్లూ టిప్. బ్లూ టిప్ యూజ్ చేసి నెక్స్ట్ లైన్‌ని వాకింగ్ డాట్స్‌ని సర్కిల్ చుట్టూ ప్లేస్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి డాట్స్ మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. అందుకనే మనం బిగ్ టిప్ యూజ్ చేసి ప్లేస్ చేయాలి. సో, ఇది అయిపోయాక నెక్స్ట్ టూల్ వచ్చేప్పటికి గ్రీన్ టూలు. సో, మీకు అలా మీరు ఎన్ని లేయర్స్ కావాలి అంటే అన్ని లేయర్స్ మీరు వాకింగ్ డాట్స్ అలా ఇట్స్ లైక్ ఏ ఫ్యాన్ లాగా క్రియేట్ అవుతుంది ఈ డిజైను. ఆ ప్యాటర్న్‌ని మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక సింపుల్ ప్యాటర్న్ చూపిస్తాను. ఇదేంటంటే మీకు సర్కిల్‌లో 2 లైన్స్ డ్రా చేసుకొని 2 లైన్స్ మధ్యలో ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. చాలా బావుంటుంది. 2 బిగ్ డాట్స్‌కి కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లేస్ చేసుకొని, దాని మధ్యలో ఒక స్మాల్ డాట్ పెట్టి, అగైన్ ఆపోజిట్ డైరెక్షన్‌లో వాకింగ్ డాట్స్ ప్లేస్ చేస్తున్నాను. ఇది చూడండి ఎస్ షేప్‌లో మనకెంత బాగా వచ్చిందో ప్యాటర్ను. సో, ఇదొకటి మీరు ట్రై చేయొచ్చు సర్కిల్‌లో రౌండ్‌గా ప్లేస్ చేయడానికి. సో, నెక్స్ట్ ఆహ్, ప్యాటర్న్స్ నేను యాక్చువల్‌గా క్రియేట్ చేశాను. అప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. సో, మీకోసం మళ్ళీ అవి చూపిస్తాను. బిగ్ డాట్ ఒకటి ప్లేస్ చేశాను. దానిపైన ఒక స్మాల్ డాటు ఎనీ సైజ్ మీకు డిజైన్‌కి తగ్గ సైజ్ మీరు చూజ్ చేసుకొని ప్లేస్ చేసుకోండి. అండ్ ఆహ్, ఇది సేమ్ దాంట్లో నేను స్మాల్ టూల్ తీసుకున్నాను నెయిల్ ఆర్ట్. సో, మీకు డ్రాగింగ్ మెథడ్‌లో డాట్‌ని ఎలా డ్రాగ్ చేయాలి? దీన్ని స్విషెస్ అని కూడా అంటున్నారు. సో, అది ఎలా ప్యాటర్న్ క్రియేట్ చేయాలదని చూపించాను. మీకు ఒకసారి క్లియర్‌గా చూపిస్తాను. ఎలా డ్రా చేయాలనేది చూడండి. యాక్చువల్‌గా ఇది పేపర్ మీద చేస్తున్నాను. నేనెప్పుడూ పేపర్ మీద చేయలేదు. ఎండీఎఫ్ బేస్ క్యాన్వాస్ మీద చేశాను. సో, నాకు కూడా పేపర్ మీద కొంచెం ఫస్ట్ కంఫర్ట్ లేదు. బట్ తర్వాత కంఫర్ట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ప్యాటర్న్ పైన మీకు ఈ యారోస్ లాగా వచ్చాయి కదా! వాకింగ్ డాట్స్ వాటిని ఎలా పెట్టాలి అనేది కూడా చూపిస్తాను నేను. ఇవి డ్రాగింగ్ డాట్స్ ఉన్నాయి కదా! అది యూజ్ చేసి మనం స్మాల్ లోటస్ ఫ్లవర్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తున్నానిప్పుడు. ఫస్ట్ ఒక డాట్‌తో డ్రాగింగ్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ దాని పక్కన మళ్ళీ డ్ డ్రాగింగ్ మెథడ్‌లో చేసుకోవాలి. అండ్ దెన్ వన్ మోర్ టైమ్ మనం డ్రాగింగ్ మెథడ్‌లో ఇలా చేస్తే మీకొక ఫ్లవర్ షేప్ వస్తుంది చూడండి. సో, ఇలా ఇదేంటంటే కొంచెం సిమిలర్‌గా లోటస్ ఫ్లవర్ మీరు సేమ్ కలర్ యూజ్ చేశారనుకోండి పింక్ కలర్ మీకు లోటస్ లాగే కనిపిస్తుంది. మధ్యలో కూడా మీరు రౌండు లేదంటే డ్రాప్ షేపు లేదంటే ఓవెల్ షేపు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అది అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా అంతా మీ క్రియేటివిటీ అండి. మీరు ఒ కొన్ని డాట్స్ వచ్చేసి డిఫరెంట్ న్యూ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను కదా! యారోస్‌లాగా ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి కొంచెం క్రాస్‌గా ఫస్ట్ స్టార్ట్ చేసిన వాకింగ్ డాట్స్ కంటే కొంచెం కింద సైడ్ ఇంకొక వాకింగ్ డాట్స్ స్టార్ట్ చేస్తే మీకు ఈ ప్యాటర్న్ వస్తుంది. ఈ ప్యాటర్న్స్ అన్నిటిని ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియోలో మీకు ఒక బేస్ ఆల్రెడీ తీసుకొని మీకు చూపిస్తాను. మీకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ ఏ ప్యాటర్న్స్ యూజ్ చేసుకుంటే బావుంటుంది అని. అండ్ ఇంకొక వీడియోలో ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన పెయింటింగ్స్‌లో ఎక్కడ ఏ ప్యాటర్న్స్ యూజ్ చేశాను అని ఆ పెయింటింగ్స్ నేను చేసిన వాటిలో చూపిస్తాను. మీకు ఐడియా వస్తుంది. సో, మీరు మీ ఓన్ పెయింటింగ్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కూడా ఇంకా మోర్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.